హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ బై స్వాతి. ఈరోజు వీడియో వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ కటింగ్ ఎలా చేసుకోవాలనేది నేను వివరంగా చూపిస్తానండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇప్పుడు ఈ విధంగా క్లాత్ ఉంది కదా, మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నానండి. ఇది బ్యాక్ పార్ట్ అనేది నేను నిన్నటి వీడియోలో పెట్టాను, చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే. అయితే ఇది ఇటువైపు హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. మనకు ఎదురుగా ఇట్లా కూర ఉంది కదా, మనకు ఎదురుగా ఉండాలి. విడి భాగాలు జాయింట్ ఉన్న వైపు ఏమో మన వైపు ఉంచుకోవాలన్నమాట. ఉంచేసుకొని ఈ విధంగా సమానంగా అనుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేయండి. ఫోల్డ్ చేసేస్తే ఏంటంటే రెండు చేతులు ఒకటి దగ్గర వచ్చేస్తాయి అన్నమాట. మనకి ఈ విధంగా మడతేసి తీసుకోవడం వల్ల రెండు చేతులు ఒకటి దగ్గర వచ్చేస్తాయి. తర్వాత ఏమైనా అతుకులు పడితే కనుక వేసుకోవచ్చు, కానీ మొత్తం హ్యాండ్స్ అయితే 2 హ్యాండ్స్ ఒకటే దగ్గర ప్రిపేర్ అయిపోతాయి అన్నమాట. ఆ తర్వాత ఇట్లా ఎక్కువ తక్కువలు ఉన్నాయి కదా, చూస్తున్నారు కదా, ఎడ్జెస్ అనేవి సమానంగా లేవు. అవనేది మొత్తం నీట్గా చూసుకొని కట్ చేసుకోండి. విధంగా ఒకవేళ మీ దగ్గర స్కేల్ కనుక ఉంటే ఒక స్కేల్ తోటి ఒక లైన్ లాగా గీసుకొని కట్ చేసుకోండి. మీకు కొంచెం ఇట్లా కట్ చేయాలంటే ప్రాబ్లంగా ఉంటుంది కదా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి. అట్లాంటప్పుడు ఒక స్కేల్ తోటి గీసుకొని కట్ చేసుకోండి. అయితే నాకు ఇక్కడ చూసారు కదా మీరు, ఎల్బో హ్యాండ్స్ ఇచ్చిందండి సైజుకి, కానీ షార్ట్ హ్యాండ్స్ కుట్టమని చెప్పింది. అయితే నేను ఇంకేం చేశానంటే బాడీ మెజర్మెంట్స్ అనేవి తీసుకున్నాను అనమాట. హైట్ లూజ్ అనేది తీసుకున్నాను. ఇంకా మిగతా చంక భాగం అదంతా ఒకటేలాగా ఉంటుంది సేమ్, కాబట్టి ఓన్లీ హ్యాండ్స్ హైట్ లూజ్ అనేది ఈ విధంగా తీసుకున్నాను. తీసుకొని దాని ప్రకారం ఇప్పుడు నేను కట్ చేసుకోవాలన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే ఇందులోనే సగం పెట్టమంటారు, కానీ తను ఏంటంటే కొంచెం సైజ్ ఇచ్చిందనమాట. సైజ్ కొంచెం కిందికి, హాఫ్ కంటే కొంచెం కిందికి, ఒక 1 ఇంచ్ అట్లా కిందికి వస్తుందన్నమాట. ఇప్పుడు ఆ ప్రకారంగా నేను ఇప్పుడు కట్ చేసుకుంటాను. దీని చూసారు కదా, హైట్ అనేది 6 ఉంది, లూజ్ అనేది 11 ఉంది. హైట్ అనేది ఇప్పుడు 6 మనం పెట్టుకోవాలన్నమాట. ఆ 6 ప్లస్ మనకి ఖర్చులకు కావాలి కదా, ఆ ఖర్చులకి కలిపేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. 6.5 7 వరకు కూడా పెట్టుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు ఈ విధంగా ఇటువైపు రెండు వైపులు మార్కింగ్ పెట్టుకున్నారు కదా, పెట్టుకున్న తర్వాత 1.5 అనేది ఇక్కడ లైన్ గీసుకోండి. ఇట్లా ఈ లైన్ అనేది ఇట్లా గీసి పెట్టుకోండి. గీసి పెట్టుకున్న తర్వాత మనకు ఇప్పుడు చంక కింది వైపు కావాలన్నమాట. చంక కింది వైపు కావాలి, దాన్ని లోతు అని అంటారనమాట. చంక షేప్ రావడం కోసం అనేది, హ్యాండ్ గీసుకోవడం కోసం అనేది ఉపయోగపడేది అనమాట ఈ మార్కింగు. అయితే ఇక్కడ కింది నుంచి చూడండి, నేను కింది నుంచి మార్కింగ్ పెడుతున్నాను ఒక 3 ఇంచెస్ వరకు. 3 ఇంచెస్ వరకు ఇట్లా మార్కింగ్ పెట్టేసి దీన్ని ఇప్పుడు షోల్డర్ వరకు తీసుకెళ్ళాలన్నమాట. ఈ లైన్ని మీకు అర్థమైందని అనుకుంటున్నాను. కింది నుంచి పెట్టానన్నమాట. ఎందుకంటే షార్ట్ హ్యాండ్స్కి ఎప్పుడైనా కింది నుంచి తీసుకోండి, పైనుంచి కాకుండా కింది నుంచి తీసుకోవడం వల్ల షేప్ అనేది మంచిగా వస్తుందన్నమాట చేతులకి. ఆ తర్వాత 1.5లో మళ్ళీ ఒక 1 ఇంచ్ వరకు ఇట్లా మార్కింగ్ పెట్టుకోండి. పెట్టుకొని ఆ 1/2 ఇంచ్ అనేది వదిలేయండి. వదిలేసి ఈ విధంగా లైన్ అనేది కలిపేసేయండి. ఈ విధంగా కలిపేసేయండి. ఇలా కలిపేస్తే కనుక హ్యాండ్ షేప్ అనేది కరెక్ట్గా మంచిగా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. 1.5 తీసుకొని ఒక 1/2 ఇంచ్ అనేది కొంచెం ఇట్లా తగ్గించేసి, అంటే కలిసిపోయినట్టే ఉంటుంది కానీ కొంచెం కలవదనమాట. ఆ విధంగా లైన్ అనేది గీసుకొని మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. ఇప్పుడు మనకు హ్యాండ్ షేప్ అనేది ప్రిపేర్ అయిపోయిందనమాట. తర్వాత హ్యాండ్ లూజ్ అనేది ఈ విధంగా చూసుకోండి. హ్యాండ్ లూజ్ అనేది ఇప్పుడు మనకు 11 ఉంది కదా, 11లో హాఫ్ అంటే 5.5 అవుతుందన్నమాట. అది అనేది ఇక్కడ మార్కింగ్ పెట్టాను నేను. తర్వాత చంక లూజ్ అనమాట. చంక లూజ్ కూడా ఈ విధంగా చూసుకోవచ్చు. 5.5కి +2 కలిపితే 7.5 అవుతుందన్నమాట. ఆ 7.5 దగ్గర నేను మార్కింగ్ పెట్టాను అనమాట. ఎప్పుడైనా మనకి నడుం లూజ్ నుంచి చెస్ట్ లూజ్కి 2 ఇంచులు ఎక్కువ పెట్టుకోవాలి. అదేవిధంగా హ్యాండ్ లూజ్ కూడా అంతేనండి. కింద హ్యాండ్కి పై హ్యాండ్కి ఒక 2 ఇంచులు ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. అదే లెక్క మనకి. ఇంకా ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకోండి. ఎప్పుడైనా మనకి చంక లూజ్ అనేది, నడుం లూజు, చంక లూజు అనేది ఒక 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. ఎందుకంటే చంక భాగం, చెస్ట్ భాగం అనేది ఎవరికైనా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి అట్లా లూజ్ చూసి పెట్టుకోవాలి. ఇంకా కుట్టేటప్పుడు అయితే మనం సైజ్ బ్లౌజ్ లూజ్ తోటి తీసుకుంటాం, కానీ ఒకవేళ మీరు టేప్ సహాయంతో కటింగ్ బాడీ మెజర్మెంట్స్ తోటి తీసుకునే వాళ్ళైతే ఈ ఐడియా అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఈ విధంగా మన హ్యాండ్ అనేది ప్రిపేర్ అయిపోయింది. తర్వాత దీనికి లోత్ అనేది ఏ విధంగా తీసుకోవాలో చూపిస్తాను చూడండి. అయితే ఇప్పుడు ఈ లోత్ అనేది ఈ విధంగా వచ్చింది కదా మనకి. మనం షోల్డర్ దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఒక 1.5 ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ మన కుట్లలో కొయ్యే భాగం ఉంది కదా, ఖర్చు కోసం వదిలేసింది, అది కూడా ఒక 1.5 తీసేయండి.
తీసేసిన తర్వాత ఆ మిగిలిన భాగం ఉంది కదా, ఈ మిగిలిన భాగంని హాఫ్ చేయండి. హాఫ్ చేసి అక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత అక్కడ నుంచి కిందికి ఒక 3/4 ఇంచు ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోండి. మళ్ళీ పెట్టుకున్న తర్వాత ఈ విధంగా దీన్ని కలుపుతూ ఈ విధంగా ఇలా గీసుకోండి. లైన్ అనేది మార్కింగ్ అనేది ఇట్లా గీసుకోండి. ఈ మార్కింగ్ అనేది కరెక్ట్గా గీసుకోండి. నిన్న ఒక సిస్టర్ కామెంట్ పెట్టింది, నాకు లోతు తీసినా కూడా చేతులు రెండు ఒకటేలాగా, రెండు వైపులా ఒకటేలాగా అనిపిస్తుంది అని పెట్టింది. అయితే ఈ మార్కింగ్ అనేది కరెక్ట్గా చేయకపోవడం వల్ల అట్లాంటి ప్రాబ్లం వస్తుందన్నమాట. లోతు అనేది పర్ఫెక్ట్గా తీసుకోండి. తీసుకున్నప్పుడే మనకు ముందు భాగంలో కూర్చులాగా ఇట్లా ముడతలాగా రాకుండా నీట్గా వస్తుంది అనమాట. హ్యాండ్ అతికినట్టుగా వస్తుంది. ఇప్పుడు చూసారు కదా ఏ విధంగా వచ్చిందో. లోతు అనేది అంత భాగం అనేది పోతుందన్నమాట. పోవడం వల్ల ఏంటంటే మనకు నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. హ్యాండ్ అనేది ముందు వైపు పర్ఫెక్ట్గా వస్తుంది. ముందు వైపు కుచ్చులాగా రాకుండా ఉండడం కోసమే ఈ లోతు అనేది తీయడం అనమాట. ఇంకా వేరే ఏం లేదు. ఆ తర్వాత షోల్డర్ కూడా మంచిగా కూర్చుంటుంది అనమాట. భుజం జారకుండా మంచిగా హ్యాండ్ అనేది కూర్చుంటుంది. దానికోసం అని చెప్పేసి ఈరోజుకి ఇంతేనండి వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.